నేచురల్ స్టార్ నాని, అను ఇమాన్యుయల్, ప్రియశ్రీ హీరోయిన్స్గా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై ఉయ్యాల జంపాల ఫేమ్ గురించి వర్మ డైరెక్షన్లో రూపొందిన మజ్ను ఈరోజు రిలీజ్ అయింది. కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్మెన్ సినిమాలతో హిట్స్ కొట్టిన నాని మజ్నుతో హ్యాట్రిక్ కొట్టాడా లేదా చూద్దాం. భీమవరంకి చెందిన ఆదిత్య రాజమౌళి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు ఐటీ శాప్ కన్సల్టెంట్ అయిన సుమని కలుస్తాడు. ఆదిత్య బిహేవియర్ నచ్చడంతో ఫస్ట్ ఫ్రెండ్స్గానే స్టార్ట్ అయినా చివరికి అతన్ని లవ్ చేస్తుంది. తర్వాత దూరం అవుతుంది. కిరణ్ అనే అమ్మాయితోనూ ఆదిత్యకి గత జ్ఞాపకాలు ఉంటాయి. సుమ ఆదిత్యను ఎందుకు వదిలేసింది? కిరణ్కి ఆదిత్యకి రిలేషన్ ఏంటి? ఆదిత్య ఎవరి వల్ల మజ్ను అయ్యాడు? ఈ కథలో బ్రేకప్ బాధలేనా, హ్యాపీ ఎండింగ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎప్పట్లానే న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో చక్కటి కామెడీ టైమింగ్తో నాని ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ పోసాని కామెడీ బాగుంది. హీరోయిన్స్, సాంగ్స్, కెమెరా, ఎడిటింగ్ లాంటివి కూడా బాగున్నాయి. సినిమా ఓపెనింగ్, ఎండింగ్లో దర్శక ధీరుడు రాజమౌళి ఆకట్టుకున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి, బాహుబలి 3 గురించి తన మీద తనే సెటర్స్ వేసుకుని నవ్వించారు ఆయన. క్లైమాక్స్లో రాజ్ తరుణ్ తలుక్కుమన్నాడు. ఉయ్యాల జంపలతో అలరించిన విరంచి వర్మ కొంత గ్యాప్ తర్వాత మజ్ను చేశాడు. కథ కొత్తదేమి కాకపోయినా ప్లేతో, ప్లానింగ్తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్గా మజ్ను ఓకే అనిపిస్తుంది. కాకపోతే నానికి ఇది హ్యాట్రిక్ ఫిల్మా కాదనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం.